గైస్ ఈరోజు నేనైతే చాలా హ్యాపీ. మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది ప్రాఫిట్స్ తీసుకున్నారు ఈరోజు. చాలామందికి కూడా ఈరోజు ప్రైజ్ యాక్షన్ మంచిగా అర్థమైంది. కాల్ సైడ్ అవసరంగా ఉంది. నిన్న చెప్పుకున్నట్టుగానే మార్కెట్స్ ఈరోజు మంచిగా మూవ్ అయ్యాయి. బై ఎండ్ ఆఫ్ ద డే మార్నింగ్ ఎందుకు ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, అది 52,300 కాల్. అది చూడండి. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 1 అవర్ పైన వచ్చింది వీడియో రికార్డ్. సో అంతా ఎందుకని చెప్పేసి జస్ట్ కట్ చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపించాలని, జస్ట్ మీకు చూపించి మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలని కాదు, టు బి ఫ్యాక్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూపిద్దామని. చూడండి, ప్రైస్ ఎక్కడి నుంచి 292లో ఎంటర్ అయిన ప్రైజు ఎలా మూవ్ అవుతుందో చూడండి. సో అది సేమ్ థింగ్, మళ్ళీ స్క్రీన్ షాట్ తీయడము, మళ్ళీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో బుక్ మై ప్రాఫిట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం. ప్యారలల్గా మన వాళ్ళు చాలామంది నాతో లైవ్లో ఉన్నప్పుడు చాట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో లైవ్లో ఉన్నప్పుడు చాట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ నా ఫ్రెండ్స్ కాల్స్లో ఉంటారు. ఒక పక్క నేను చాట్స్ చూసుకోవాలి, ఒక పక్క ఎంట్రీ ఐడెంటిఫై చేయాలి, ఎగ్జిట్ ఐడెంటిఫై చేయాలి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ వల్ల ఎందుకు ఇలా అయిందో మనము చూద్దాం. యాక్చువల్లీ ప్రైజ్ యాక్షన్ నేను మామూలుగా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో. హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తుంది మార్కెట్ అని ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ నేను బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుందని నేను ఆల్రెడీ పెట్టాను. అలానే మార్నింగ్ కూడా నేను చెప్పాను రిట్రేస్ దగ్గర ట్రేడ్ చేస్తానని. రిట్రేస్మెంట్ ఫిబొనాచి రిట్రేస్ డ్రా చేసి కూడా నేను పెట్టాను. సో ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ పెద్ద తోపు నేను చెప్పట్లేదు. నేను మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మీదే వర్క్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీని ఏదో నేర్చుకొని నాకు తెలిసినంత వరకు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో జస్ట్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటా. ప్రైస్ చూడండి ఎలా మూవ్ అవుతుందో. 292 నుంచి ప్రైస్ ఒక్కసారిగా మూవ్ అవుతుంది. అయితే ప్యారలల్గా సేమ్ థింగ్ మళ్ళీ బుక్ మై ప్రాఫిట్ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, సాయి కృష్ణ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్, టెలిగ్రామ్లోనే జస్ట్ మామూలుగా కనెక్ట్ అయ్యాడు అంతే. నిన్న ఒకసారి చాట్ చేసి ఈరోజు ఒక చాట్ చేసాము. సో నిన్న మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, ఒక మంచి మూవ్ అనేది మిస్ అయ్యాం పుట్ సైడ్. అంటే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం కానీ బట్ నేను ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించలే ఎంట్రీ కోసము. తర్వాత ఈరోజు మార్నింగ్ చాట్ చేస్తున్నాం, వెయిట్ బ్రో ఒక మంచి ఎంట్రీ కోసమని జస్ట్ ఇలా చాట్ చూస్తూ ఉన్నా. సో నేను ఆల్రెడీ 52,300 ఆల్రెడీ ఎంట్రీ అయిపోయాను బ్రో, బట్ నీకు ఒక మంచి రైట్ ఎంట్రీ కోసం చూడని చెప్పేసి టెలిగ్రామ్లో చాట్ చేస్తూ ఒక మంచి రైట్ ఎంట్రీ అరౌండ్ 306 దగ్గర ఎంట్రీ అయిపోయాడు అతను. ఒక 400+ క్లోజ్ చేశాడు. సో పెట్టాడు 100 పాయింట్స్ ఈజీగా బుక్ చేసుకున్నాను బ్రో, ఆయన థ్యాంక్స్ బ్రో అని పెట్టాడు. సేమ్ థింగ్ మళ్ళీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక చిన్న వీడియో చేసి టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను. సో ఇవన్నీ మాకు ఎందుకు చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. సో ఇవన్నీ మాకు చూపించి మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అని. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి రాలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో నాకు వర్తి అనిపిస్తేనే నేను వీడియో చేసి పెడతాను. ఇక్కడ మోర్ ఓవర్ ఈ వీడియో నచ్చిన వాళ్ళే లైక్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా అనిపిస్తేనే చేస్తారు, కానీ నేనేదో ఇంప్రెస్ చేయడం వల్ల ఎవరేం చేయరు. చూడండి ప్రైస్ ఎంతగా మూవ్ అయిందో. అదైతే 292 నుండి అరౌండ్ 670 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. బట్ అన్నీ ఆల్మోస్ట్ 400 పాయింట్లు మేమైతే క్యాప్చర్ చేయలేదు. టు బీ ఆనెస్ట్ 400 పాయింట్లు అయితే క్యాప్చర్ చేయలేదు. ఒక్కొక్కరు 100 పాయింట్లు క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఒక 140 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుని మోర్ ఓవర్ ఏంటంటే నేను కాల్లో ఉన్నాను. సెన్సెక్స్ కూడా చూస్తున్నాను, వేరే ఫ్రెండ్స్ సెన్సెక్స్ పెట్టున్నారు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పైకి వస్తుందని న్యూస్ ఉంది. అది ఎస్టర్డేనే నేను చెప్పాను సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చిందని. బట్ మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ పైకి వెళ్ళింది బట్ మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. సో అందరు జనాలు భయపడిపోయి, ఈవెన్ నేను కూడా అనుకున్నాను ఎందుకు కిందకు వస్తుంది, అసలు రీజన్ లేదు ఈరోజు పైకి రావాలని. బట్ నేను తర్వాత మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ డ్రా చేసినప్పుడు అర్థమైంది, ఒక ఈ లెవెల్ కంటే కిందకి వెళ్ళి అక్కడ క్లోజ్ అయితే అప్పుడు మనం థింక్ చేద్దాం, బట్ ఈ లెవెల్ కంటే ఇంకా వెళ్ళలేదు. సో తర్వాత నాకు కన్ఫర్మేషన్ అయింది ఏంటంటే హయ్యర్ లోస్ ఫామ్ చేస్తున్నది. హైయర్ లోస్ ఫామ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఫైన్ మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. సో దాంతో నాకు ఛార్జింగ్ పెట్టుకుని కూడా నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాను మళ్ళీ టెలిగ్రామ్లో, 52,300 ఆర్ యూ గైస్ చెకింగ్ అని. చూద్దాం ఇప్పుడు మొత్తం అనాలిసిస్ చేద్దాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీని. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో మార్నింగ్ రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి మార్కెట్ మార్నింగ్ మార్కెట్ 12th చూడండి, ఇక్కడ ఈ రేంజ్లో మార్కెట్. ఇది మామూలుగా ట్రేడింగ్ వ్యూ. ఇది
సో నేను ట్రేడింగ్ వ్యూలో జెరోదాలో తర్వాత ధన్లో అన్నిట్లో చూస్తుంటాను. 3 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ అంతా చూస్తాను అనమాట. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ మీకు మామూలుగా మార్కెట్ చూపిస్తాను. మార్కెట్ మామూలుగా మార్నింగ్ ఇలా మామూలుగా లైట్గా గ్యాప్ అప్ ఏం లేదు, 2 పాయింట్లు. అది టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను. గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి లైట్గా పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కిందకు వచ్చేసింది. ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ కిందకు వచ్చేసింది, ఫైన్. తర్వాత 5 minutes క్యాండిల్ ఒక హ్యామర్ ఫామ్ అయింది, ఒక మంచి హ్యామర్. ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇక్కడ మన బుక్ మై ప్రాఫిట్లోకి మీరు వస్తే నేర్చుకోవడానికి రాండి అన్నట్టు దానికోసం చూపిస్తున్నాను. మీరేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలానే నా బుక్ మై ప్రాఫిట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారని కాదు, మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు పంపిస్తున్నాను అనమాట. ఇవన్నీ జస్ట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో మార్నింగ్ ఇదంతా గిఫ్ట్ నిఫ్టీ, మార్నింగ్ న్యూస్, జియో సంథింగ్, ఇవన్నీ మార్నింగ్ న్యూస్ అన్నీ పెట్టేస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత సో మార్నింగ్ ఇది పెట్టాను. సో మార్నింగ్ ఏమైంది, మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి పెట్టాను. జస్ట్ ఒక బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 2 points పాజిటివ్ అంతే. జస్ట్ ఇది పెట్టాను. లుకింగ్ ఫర్ ద రిట్రేస్మెంట్. మార్కెట్ మామూలుగా కిందకు వచ్చి రిట్రేస్ తీసుకుంటుందని జస్ట్ డ్రా చేసి పెట్టాను. సో మార్నింగే మనకు కాల్ సైడ్ అనేది ఈజీగా మనకు ఆల్రెడీ 100-120 points పైన వచ్చాయి. అప్పుడే 100 పాయింట్స్ వచ్చేసి పెట్టేశాను. అది మీరు అంతా చూస్తుంటారు. బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో ఉండే వాళ్ళకి ఇది మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఇది చెప్పిందే చూస్తుంటే కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. ఓకే, సో 52,400 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు అన్నట్టు చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం. 5 minutes టైం ఫ్రేమ్ మీకు అక్కడ ఆల్రెడీ ఒక మంచి హ్యామర్ అనేది ఫామ్ అయింది. మార్కెట్ పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ కాసేపు మార్కెట్ కొద్దిసేపు వెయిట్ చేసింది. చూద్దాం. సో 3 minutes టైం ఫ్రేమ్ తీసుకెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిబొనాచి ఎలా డ్రా చేయాలి. ఫిబొనాచి డ్రా చేయడం అనేది డైలీ నేను చెప్తుంటాను కదా, ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని. సో ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ మనం ఫస్ట్ తెలియాలి. ఈరోజు మార్కెట్ సెంటిమెంట్స్ నాకు తెలుసు మార్కెట్ పాజిటివ్గా ఉందని నేను అనుకున్నా. నిన్న కూడా నేను అదే పెట్టాను. సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చింది గైస్. సో మార్కెట్స్ అనేవి పైకి వెళ్తాయని కూడా చెప్పాను. అదొకసారి మీకు మళ్ళీ చూపిస్తాను మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో. నేను మనం పెట్టుకున్నది ఏందని చూడండి. సో సిపిఐ డేటా ఇది. సిపిఐ డేటా అనేది ఎక్స్పెక్టేషన్ కంటే పాజిటివ్గా వచ్చింది. గుడ్ సిపిఐ డేటా. సో టుమారో వీ కెన్ ఎక్స్పెక్ట్ ర్యాలీ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ. సో కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఆ టైంలో కూడా గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి మంచిగా ఓపెన్ అయింది. బట్ మళ్ళీ ఒక హింట్ ఇచ్చాను, సిపిఐ డేటా బాగుంది బట్ యూఎస్ మార్కెట్స్ అంతంత మాత్రం ఉన్నాయని పెట్టాను. ఓకే, సో అయితే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ ఇందాక చూసినట్టే పైకి ఇలా వచ్చింది. ఇది హై దగ్గరికి ఇలా వచ్చింది. ఓకే, ఇది హై. సో ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ పైకి వెళ్తుందని మైండ్లో పెట్టుకున్నాం. సో ఫిబొనాచి డ్రా చేయడానికి ఫిబొనాచికి వెళ్ళినప్పుడు ఇక్కడ రీసెంట్ లో నుంచి మార్కెట్ పైకి వెళ్ళే టైంలో మనం రీసెంట్ లో నుంచి డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రీసెంట్ లో నుంచి రీసెంట్ హైకి, రీసెంట్ లో ఎంత అంటే నిన్నట్లో వచ్చేసి 51,749 అనేది నిన్నట్లో. ఓకే, సో ఈ లెవెల్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. అది ఒకప్పుడు మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అది. సో అక్కడ నుంచి ఒక్కసారిగా ర్యాలీ అయిన మంచి సపోర్ట్ అది చూపిస్తాను చూడండి. ఒకప్పుడు ఆ లెవెల్ అనేది చిన్న సపోర్ట్ కాదు, అది బీభత్సమైన సపోర్టు. అక్కడ నుంచి ఒకప్పుడు మార్కెట్ అనేది ఒక్కసారిగా ర్యాలీ అయింది. ఇక్కడ చూడండి ఇది. సో ఇది మంచి సపోర్ట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ జూన్ 25th ఇది మంచి సపోర్ట్. ఇక్కడ నుంచి ఒక మంచి మీ డే క్యాండిల్ చూస్తే June 25th డే క్యాండిల్ మళ్ళీ వెళ్ళి చూడండి వీడియో చూసిన తర్వాత మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ ఉంటుంది. అది ఒకప్పుడు మంచి సపోర్ట్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ బయర్స్ మంచిగా ఉంటారని ఒక ఇది ఉండాలన్నమాట మనకు. ఓకే, సో ఏమైంది, మన నిన్నట్లో నుంచి ఈరోజు వచ్చిన హైకి మార్కెట్ ఈరోజు హైకి వెళ్ళింది కదా, హైకి వెళ్ళినప్పుడు ఫిబొనాచి డ్రా చేసుకున్నాం. ఫిబొనాచి డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 0.38 లెవెల్స్ ఎక్కడ చూపిస్తున్నాయి, 0.38 లెవెల్స్ ఈ రేంజ్లో చూపిస్తున్నాయి. 0.38 లెవెల్స్ 52,220 రేంజ్లో చూపిస్తున్నాయి. 52,220 రేంజ్లో మనకు 0.28 లెవెల్ చూపిస్తున్నాయి. బట్ స్టిల్ మార్కెట్ కొంచెం కిందకు వచ్చింది, లైట్గా కిందకు వచ్చింది అంతే. ఓకే, అంత ఎక్కువ రాలేదు, లైట్గా కిందకు వచ్చింది 0.38 లెవెల్. నెక్స్ట్ లేదంటే 0.5 లెవెల్ రిట్రేస్మెంట్ 2 అని డ్రా చేసుకున్నాను ఆల్రెడీ. సో సేమ్ థింగ్ మీకు వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను అనమాట. సో మార్కెట్ ఏమైందంటే పుట్ సైడ్ నేను చూస్తున్నా 52,000 PE ఫుట్ సైడ్ నేను చూస్తూ నా ఫ్రెండ్తో ఇంకొకరితో కూడా డిస్కస్ చేస్తున్నా. బట్ ఇక్కడ నేను ఎందుకో ఎంటర్ అవ్వలేకపోయా, ఎందుకో నాకు అర్థం కాలేదు. డబుల్ ప్యాటర్న్ అని నాకు అర్థమవుతుంది. మార్కెట్ ఇలా పడుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పైకి రావడానికి ట్రై చేసింది, నెక్స్ట్ ఇంకొక బాటమ్ క్రియేట్ చేసి మళ్ళీ పైకి వస్తుంది నాకు అర్థమవుతుంది, డబుల్ బాటమ్ వస్తుంది. బట్ పుట్ సైడ్ నేను తీసుకోలేకపోయా.
సో ఇద్దరం కాల్లో ఉన్నాము. పుట్ సైడ్ వెంకీ పైకి వెళ్తుంది అంటున్నారు, బట్ నేను తీసుకోలేకపోయాను. ఓకే, సో ఇది మిస్ అయిపోయింది పుట్ సైడ్ అయితే. సో కాల్ సైడ్కి వచ్చాము. కాల్ సైడ్కి వచ్చినప్పుడు చూడండి, మార్నింగ్ మార్నింగ్ ఈరోజు కాల్ సైడ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో అది వచ్చేసి మనకి ఎంత 276 నుంచి పైకి వచ్చి కిందకి వెళ్ళింది. సో ఓవరాల్ మార్కెట్ చూస్తే మీకు ఇక్కడ ఎం ప్యాటర్న్ ఉంటుంది, 3 minutes టైం పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక బాటమ్ టాప్, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఒక టాప్. ఓకే, డబుల్ టాప్ ఇస్ నథింగ్ బట్ ఎం ప్యాటర్న్లో కిందకు వచ్చేసింది. ఓకే ఫైన్, ఇక్కడికి అయిపోయింది. సో ఈ రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా వస్తుందని నేను వెయిట్ చేశాను, రిట్రేస్మెంట్ దాకా వస్తుందని వెయిట్ చేశాను. ఆ రిట్రేస్మెంట్ వచ్చింది. ఈ మధ్యలోనే నేను 292లో ఎంటర్ అయిపోయాను. అది కూడా సేమ్ మీకు చూపిస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను అనమాట. నేను అది సేమ్ థింగ్ 292 ఎంటర్డ్ అని. మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా 30 పాయింట్స్ నేను ఇస్తానని కొందరికి ఆల్రెడీ చెప్పాను. దానికోసం 30 పాయింట్స్ అన్నప్పుడు టార్గెట్ అయిపోయిందని చెప్పేస్తాను. సో చూడండి, 52,300 292లో ఎంటర్ అయిపోయాను. డూ నాట్ టేక్ రిస్క్ సిన్స్ టుడే ఇస్ ఫ్రైడే. సో ఆబ్వియస్లీ నేను ఇక్కడ మీకేం ప్రీమియం తీసుకోవట్లేదు. ప్రీమియం తీసుకుంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పడానికి. సో మీరు రిస్క్ చేయొద్దనే చెప్తాను బేసిక్గా. సో అది రిస్క్ తీసుకునే వాళ్ళు రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకొని మేబీ తీసుకుంటారు, లేకపోతే లేదు. ఓకే, రిట్రేస్మెంట్ ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ రిట్రేస్మెంట్ 30 పాయింట్స్ డన్. ఆల్రెడీ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళకి అయిపోయింది, స్క్రీన్ షాట్ పెట్టేసాను. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కూడా అదే ఛాన్స్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ అదే ఛాన్స్. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 3 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్లో కూడా పెట్టుకొని మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇలా మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఈ లో అయితే ఏదో ఉందో 276 ఆ లో దగ్గరకు మార్కెట్ రావాలన్నప్పుడు ఓవరాల్ మార్కెట్ చూడాలి. అప్పుడు మన స్ట్రైక్ ప్రైస్ కాదు, ఓవరాల్ మార్కెట్ చూస్తే ఇక్కడ రిట్రేస్మెంట్ దగ్గర 0.38 రిట్రేస్మెంట్ దగ్గర మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లోయర్ హై, ఇక్కడ ఒక లోయర్ హైస్ ఫామ్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనల్ని ట్రాప్ చేయడానికి కిందకు వచ్చి ఒకసారిగా ఇది అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియా 52,349 350 రేంజ్ అనుకో. మీకు ఇంకా 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తే మంచిగా అర్థమవుతుంది 349 అనేది ఎందుకు రెసిస్టెన్స్ ఏరియా అని. చూడండి, ఒకప్పుడు ఇక్కడంతా బాగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చిందనమాట ఇక్కడ. సో ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని మన కిందకు వచ్చింది. ఒకప్పుడు సపోర్ట్ ఏరియా, ఇప్పుడు రెసిస్టెన్స్గా పనిచేస్తూ ఉన్నదన్నమాట ఈరోజు. ఓకే, సో నిన్నటి కూడా ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వచ్చింది. ఒకప్పుడు సపోర్ట్ ఏరియా మనకి ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తున్నప్పుడు మన మార్కెట్ ఎలా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ ఏరియాలోకి, నేను చాలాసార్లు మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, నేర్చుకుంటారని పోస్ట్లో, బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది, ఒక రెసిస్టెన్స్ ఏరియాలోకి లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఒక ఇదే వెళ్ళిపోద్ది అనమాట. లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినప్పుడు ప్రైస్ అనేది మనకు మూవ్ అప్ సైడ్ వెళ్తుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది కదా, 10-12 ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయినప్పుడు తీసుకోవచ్చు. సో 292 అక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. సో అట్ ద సేమ్ టైం నేను జస్ట్ మీకు ముందు చూపించాను కదా, వేరే ఒక పర్సన్ కూడా నేను సాయి కృష్ణ అని, జస్ట్ సారీ బ్రదర్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను, బట్ నా ఎఫర్ట్స్ అందరికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అంతే. నేను ఇక్కడ ఏదో గ్రేట్ థింగ్ చేశాను, నేను పెద్ద తోపునని కాదు. సో అతనికి నేను మామూలుగా ఆ టైంలో లైవ్లోనే చాట్ చేస్తూ జస్ట్ చూస్తున్నా. పీఈ సైడ్ ఎంటర్ అయ్యానా అన్నారు. లేదు బ్రో, పీఈ సైడ్ అయితే వద్దని చెప్పాను. తర్వాత 52,300 కాలు, 9 పాయింట్స్ ఆల్రెడీ డన్, ఎంటర్ అవ్వు అని చెప్పాను. సో ఎస్ బ్రో, టేకెన్ 306లో ఎంటర్ అయిపోయాడు. సో ఇంకా మొత్తం ఓవరాల్గా ఎంత పెరుగుతుందని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నా. వెయిట్ ఇంకా రిమూవ్ చేయొద్దు, వెయిట్ అని కూడా చెప్తున్నాను నేను అది. సో ఎమ్మటే ఇది చేయొద్దు, వెయిట్ అని కూడా చెప్పాను. సో నాకు అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం అతను నా ట్రేడ్ తీసుకుంటున్నాను, 100 పాయింట్స్ అయితే చాలు, ఇంకా ఎక్కువ ఎందుకని చెప్పేసి నేను ఆ టైంలో తీసి పడేయమని చెప్పాను. సో 404 వచ్చింది, లేదంటే 400 దగ్గర అయినా రిమూవ్ చేయంటే ఇట్ ఈస్ డన్ 100 పాయింట్స్ బ్రో అని చెప్పాడు. ఒక్క లాట్తో చూడండి 1600 ప్రాఫిట్ వచ్చింది. సో అతనికి ఇంకా 200 పాయింట్స్ వచ్చేటివి, అరౌండ్ 270 పాయింట్స్ ఇంకా వచ్చేటివి. బట్ రిస్క్ ఎందుకని చెప్పి చాలు బ్రో, సాల్వ్ ఫ్రెండ్స్, ఇంత రిస్క్ చేయకూడదు. చూడు, యాక్చువల్ 425 ఆల్సో, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బిగ్
మూవింగ్ డౌన్ దెన్ ఐ ఎగ్జిటెడ్. సో ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. సో హ్యాపీ. ఇంకా చాలామంది కూడా ఉన్నాయి, ఇవన్నీ చార్ట్స్ అవన్నీ చూపిస్తే ఉన్నారు కదా, పెద్దలు కూడా పెట్టారు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తెలుసుకోవాలి మామూలుగా కాల్ సైడ్ ఎందుకు ఇంత మూవ్ వచ్చింది, సో అంత ర్యాలీ ఎందుకు వచ్చిందని మీరు చూడాలన్నమాట. చూడండి, సో మంచిగా ర్యాలీ వచ్చింది కాల్ సైడ్. ఓకే, ఓవరాల్గా 400 పాయింట్స్ స్ట్రాంగ్ మూవ్, అప్ మూవ్, ఈజీగా 400 పాయింట్స్ 292 నుంచి. అలానే మనం ఈ డిస్టర్బెన్స్ ఏం లేకుండా హోల్డ్ చేస్తే చూడండి 670, దాదాపు 380 పాయింట్ల వరకు మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఎందుకంటే అప్ మూవ్ ఉంది కాబట్టి 380 పాయింట్లు మనం ఈజీగా పట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడికి వచ్చేసి 52,800 రేంజ్లో ఇది ఒకప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో 52,800 రేంజ్లో ఈ రేంజ్ చూడండి, 52,817 ఒకప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు అర్థమవుద్ది. సో మార్కెట్ ఈరోజు క్లోజ్గా దాని దగ్గరకు వచ్చిందనమాట. సో ఈ విధంగా మీరు మార్కెట్ని 1 by 1 అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మీకు లెర్నింగ్ ఉంటుందని చెప్తున్నాను, కానీ నాకేదో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తర్వాత పోతే ఏదో ఫాలోవర్స్ పెరుగుతారని కాదు. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ నాకేమొస్తుంది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా ప్రీమియమ్స్ ఏదో పెట్టి సంథింగ్ ఏదైనా పెడితే నాకు ఇంకా మనీ వస్తుంది. ఓ ట్రేడ్ చెప్పినందుకు ఏదో సంథింగ్ ఏదో మీ దగ్గర ఏదైనా ప్రాఫిట్ తీసుకుంటే మనీ వస్తుంది, కానీ ఇవన్నీ చెప్పడం వల్ల ఏం రాదు. మీరు అందరూ నేర్చుకొని లాసులను తగ్గించుకొని హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను, కానీ నాకేదో సంథింగ్ వస్తుందని కాదు. సో ఇదని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి కమెంట్స్ చేస్తూ మన వీడియోస్ని వైరల్ చేస్తే కదా ఫ్రెండ్స్ వచ్చేది. సో ఇది ఓవరాల్గా అయితే థ్యాంక్ యూ. ఇప్పటికీ వీడియో అయితే చాలా లెంగ్తీ అయింది. థ్యాంక్ యూ సో మచ్.